సింపుల్. గవర్నమెంట్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ కోసం మీ కంపెనీ ఒక టెండర్ కొటేషన్ని రెడీ చేస్తుంది. ఐ థింక్ అది నీ భార్య వీణనే ప్రిపేర్ చేస్తుంది అనుకుంటా. అవును, అయితే ఆ టెండర్ కొటేషన్ ఫైల్ని నువ్వు లీక్ చేయాలి రిషి. అలా గనక చేస్తే ఆ నెక్స్ట్ మినిట్లోనే నేను ఇస్తానన్న 10 లక్షలు నీ అకౌంట్లో ఉంటాయి. రాస్కెల్, డబ్బులు కక్కుర్తిపడి మా కంపెనీ కొటేషన్ లీక్ చేస్తాను అనుకున్నారా? కూల్ రిషి, కూల్ కూల్. ఇలా చేయటం వల్ల డబ్బు మాత్రమే కాదు, నీకు పర్సనల్గా ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. టెండర్ కొటేషన్ని నీ వైఫే డబ్బుల కోసం లీక్ చేసిందని నువ్వు అందరినీ నమ్మించగలిగావంటే ఇంకా తను లైఫ్లో నీ ఆఫీసులోకి అడుగు పెట్టదు. ఇదే జరిగితే ఆ వీణ ప్లేస్లో కంపెనీలో అధికారం మొత్తం నీదే అవుతుంది. బాగా ఆలోచించుకో రిషి. డన్. థ్యాంక్ యూ. వీణా, ఈసారి మిస్ కావలే. ఇందాకేమో వర్క్ ఇంట్రెస్ట్ లేదని వెళ్ళాను. ఇప్పుడేమో టెండర్ కొటేషన్ వీణా ల్యాప్టాప్లో ఉంది, దాన్ని కొట్టడానికి వచ్చాను. కానీ వీణా ల్యాప్టాప్కి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఎలా కొటేషన్ కొట్టేయాలి? పైసాకి పనికిరాని కోపాన్ని వీణాకి చూపించి ఇప్పుడు డబ్బులు వచ్చే ఛాన్స్ వస్తే ఎందుకింత ఆలోచించడం? ఏదైతే అదైంది. ఆ కొటేషన్ కొట్టేయాలంటే ఎంతకైనా సరే తగ్గక తప్పదు. ఏదో పెద్ద పని చేస్తున్నట్టు బిల్డప్ కొడుతున్నాడు ఇడియట్. వీణా, కొటేషన్ని నేను కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం హెల్ప్ చేయవా? వీడేదో ప్లాన్తోనే వెళ్ళిన వాడు వచ్చాడు. కొటేషన్ ప్రిపేర్ చేయడం రాకపోతే మానే, నాతో మాట్లాడాలని చూడుకో. ప్లీజ్ వీణా, అమ్మ ముందే నీకు సారీ చెప్పాను కదా. నీ కోపం పక్కన పెట్టి నాకు హెల్ప్ చేస్తే అన్నయ్య దగ్గర నాకు మంచి పేరు వస్తుంది. వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ వచ్చావంటే ఏం ప్లాన్ చేసుకుని వచ్చావు? అమ్మని, ఇది ఆవలిస్తే పేగు లెక్కబెట్టే టైపు, వాసన పసిగట్టేసింది. నా ఆఫీస్కి నేనేం ప్లాన్ చేసి వస్తాను వీణా? ఏమోలే, నిన్ను నమ్మడానికి లేదు. నా జాగ్రత్తలో నేను ఉండాలి. నా గురించి అసలు ఎందుకంత నెగిటివ్గా ఆలోచిస్తావు వీణా? నువ్వెంత ఇన్నోసెంట్గా నటించినా నిన్ను నమ్మే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. నేను నాకేమన్నా సరదా అనుకుంటున్నావా? 10కి 20కి మీ అందరి దగ్గర చేతులు చాచడానికి, ఆఫీస్ వర్క్ చేసుకోవాలని, బాగా డబ్బులు సంపాదించాలని, నా సంపాదనతోనే నా ఖర్చులు పెట్టుకోవాలని, ఇలా చాలా డ్రీమ్స్ ఉన్నాయి నాకు కూడా. కొత్తగా ఇవెక్కడి నుంచి వచ్చాయి? నన్ను సాధించి వదిలించుకోవడమేగా నీకున్న ఏకైక డ్రీమ్. ఇది ఆవలిస్తే పేగు లెక్కబెట్టే టైపు. మీరెవ్వరూ నన్ను నమ్మరు, అందుకే నేను ఇవన్నీ ఏమి మీకు చెప్పను. అంతెందుకు, ఇప్పుడు సొంతగా కొటేషన్ని చాలా బెస్ట్గా ప్రిపేర్ చేద్దామని ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వట్లేదు. అసలు ఎలా చేస్తారో కూడా అర్థం కావట్లేదు. నీ గోల్ అంతా నాకెందుకు? డిస్కషన్ ఇంతటితో ఆపేస్తే మంచిది. వీణా, ఎంత ట్రై చేస్తున్నా టెండర్ కొటేషన్లో వాల్యూస్ ఎలా చెయ్యాలో, ఎంతంత వేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్? నేను నీకు హెల్ప్ చేయాలా? కల్లో కూడా చేస్తానని అనుకోకు. అసలు నీలాంటి వాడికి ఎవరైనా హెల్ప్ చేస్తారా? అంతగా నీకు హెల్ప్ కావాలంటే మీ వదిన దగ్గరికి వెళ్ళు. ఓనమాల దిద్దించినట్టు టెండర్ కొటేషన్ ఎలా చేయాలో ఫస్ట్ నుంచి నేర్పిస్తుంది. ప్లీజ్ వీణా, నాకు అసలు ఏమీ తెలియదని తెలిస్తే వదిన ముందు నా పరువు పోతుంది. ఇది చేశానంటే శ్రీ దగ్గరే కాకుండా ఇంట్లో కూడా కొంచెం మంచి పేరు వస్తుంది. ఈ ఒక్క హెల్ప్ చేయి, ఇంకెప్పుడు నేను హెల్ప్ అడగను ప్లీజ్. నో వే, చచ్చినా నీకు మాత్రం హెల్ప్ చేయను.
హలో హలో చెప్పండి సార్. హలో హలో సార్. ఈ సిగ్నల్ ఒకటి ఈరోజు ఏంటి ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు. హలో సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో హలో సార్. హలో హలో ల్యాప్టాప్ లాక్ అయి ఉంది. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? పాస్వర్డ్ వీణా. నా పేరు RISHI రిషి. తన నేమ్ కాదు, నా నేమ్ కాదు, ఇంకెవరి నేమ్ పాస్వర్డ్గా పెట్టుంటుంది? కార్తిక్. నీ లవర్ పేరు పాస్వర్డ్గా పెట్టుకున్నావా? ఈ విషయం గురించి తర్వాత చెప్తాను నీ సంగతే. ముందు టెండర్ కొటేషన్ ఫైల్ కాపీ చేసుకోవాలి. వీణా, అయిపోయావా నువ్వు? ఈ దెబ్బతో నాకు డబ్బులు దొరుకుతాయి. నిన్ను ఇంట్లో కూర్చోబెట్టే అవకాశం దొరుకుతుంది.